నా పేరు కిరణ్ కుమార్ అన్న. అయితే నేను ఒక డ్రైవర్ని. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, రోడ్డు మీద పరిస్థితులు ఎట్లున్నాయంటే మీకు తెలిసిందే. ఆకలి చావులతోటి మేము బతుకుతున్నాం. ఈరోజు దేవుడి దయ ఇట్లా బీసీ ఏదైతే మీరు బంద్ ఉందో ఒక సంవత్సరం నడిస్తే మాకు మంచిది ఇట్లా. ఎందుకంటే ఈరోజు మేము వాస్తవానికి పబ్లిక్ ఈరోజు హాలిడే కాబట్టి 3 రోజులు హాలిడే కాబట్టి ఇలాంటి టైంలో మేము సంపాదించుకుంటాం. లేదు అంటే కనుక ప్రభుత్వం మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈరోజు జియో నెంబర్లు ఉన్నాయి. ఏమేమో జియో నెంబర్లు MS48 అది ఒకటి ఉంది. అది కిలోమీటర్కి క్యాబ్లకు వచ్చేసి పొద్దుగాల 21 ఉంది, రాత్రిపూట వచ్చేసి 24 రూపాయల నుంచి 27 రూపాయలు ఉంది. మరి ఆ రేట్ ఇస్తున్నారా? ఓలా, ఊబర్, అగ్రిగేటర్ కంపెనీలకు ఇక్కడ మీరు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా నడ్డి విరుస్తున్నారు. వాడు ఎయిర్పోర్ట్కి పోవాలంటే కనుక 300 రూపాయలకు మా డీజిల్ ఎంత అవుతుంది, మా కిరాయి ఎంత అవుతుంది, మా ఖర్చులు ఎంత అవుతుంది, మా గిట్టుబాటు ధర ఏంది, అది ఎవరికి ఆలోచన లేదు. ఎంతసేపు కార్పొరేట్ని బతికించాలి, సామాన్య పబ్లిక్ మీద భారం వేయాలి. ఈరోజు మేము ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ట్యాక్స్లు కానీ, మీరిచ్చే ఉచిత స్కీముల ద్వారా వేల మేము ట్యాక్స్లు పే చేస్తూ, స్పీడ్ ఛానల్ని పే చేస్తూ, సిగ్నల్ జంపులను పే చేస్తూ, నో పార్కింగ్లను పే చేస్తూ మీ ఉచిత స్కీములకు మా మీద భారం వేస్తున్నారు. ఈరోజు సరైన పార్కింగ్ ఇక్కడ ఉన్నదా? ఆటోలకు కావచ్చు, క్యాబులకు కావచ్చు, ఇక్కడ పార్కింగ్లు కేటాయించారా? మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కావచ్చు, ఎక్కడైనా ఏర్పాటు చేసినారా? వీళ్ళ మీద స్పందించారు. ఎంతసేపు అగ్రిగేటర్, కార్పొరేటర్ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్లు చేయాలి, సంప్రదింపులు చేయాలి, ఎవరికి వాళ్ళు దోషిని తీసుకోవాలి. ఈరోజు సామాన్య పబ్లిక్ మీద 15 రూపాయలు మళ్ళీ టికెట్ భారం వేసారు. మీ ప్రభుత్వానికి ఇక్కడ ఫ్రీ అని ఇక్కడ ఉచితం మహిళా స్కీమ్ ఇక్కడ ఇచ్చి మా మీద పబ్లిక్ మీద 15 రూపాయలు మళ్ళీ ఉచితమని ఇక్కడ మా దగ్గర వసూలు చేస్తున్నారు. ఎవరి కోసం ఇవన్నీ? రాబోయే ఎలక్షన్లో బరాబర్ మా ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, మా ఆటో డ్రైవర్లు కావచ్చు, మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మొత్తం బరాబర్ హస్తం గుర్తుకి చూపిస్తాం, మా తాడకేంద్ర చూస్తాం. నేను ఆటో దోలుకుంటున్నాను, నా కొడుకు ఆటో దోలొద్దంటూ చెప్పేసి మార్పు కావాలి, హస్తం గుర్తుకి ఏమన్నా ఒకటి అని చెప్పేసి ఎంతోమంది యాడ్లు ఇచ్చిలన్న. మరి ఆ యాడ్ల మీద కూడా కనీసం మీరు కాకపోయినా ఎవరో ఒకరు ఆటో డ్రైవర్లో లేదంటే సెలబ్రిటీలో చేసి ఉంటారు కదా, మరి దానికి సంబంధించినటువంటి ఏమంటారు మీరు కాంగ్రెస్? అన్న కుల్లా మాట, మేము ఆటో సెక్టార్లో ఉన్నాం, క్యాబ్ సెక్టార్లో ఉన్నాం. మా పిల్లలు ఇంజనీరింగ్లు, బీటెక్లు చదువుకున్న మా అన్నదమ్ములు ఉన్నారు. చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం రిలీజ్ అయిందా? ఏం చేయాలి? ఈ ఆటో వృత్తిని ఎంచుకోకపోతే, క్యాబ్ వృత్తిని ఎంచుకోకపోతే ఏం చేయాలి? గతి లేక, బానిస బతుకు చేయలేక, అడుక్కుని తినలేక, దొంగతనాలు ఇవన్నీ చేయలేక కష్టపడి రోడ్డు మీద నిత్యం 24 గంటలు పనిచేస్తున్నాం. ఇటు నిద్ర టైంకి ఉండదు. ఆకలితోటి ఎక్కడెక్కడ మేము నిద్రపోయి చస్తున్నాం. మా సావులు ఎవడొచ్చి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉచితంగా ఇచ్చే ఇప్పుడు మీద ఒక గత ప్రభుత్వం వచ్చేసి యాక్సిడెంట్ ప్రమాద బీమా 5 లక్షల ప్రమాద బీమా ఉండే, అది కూడా దిక్కుమాల తీసేసింది ఈ ప్రభుత్వం. ఇంకా చచ్చిపోతే, డ్రైవర్ చచ్చిపోతే 5 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వట్లేదు. ఎందుకన్నా? బతుకున్నప్పుడు మీరు ఎట్లా ఇయ్యారు? చచ్చిపోయినాక మా ఫ్యామిలీకి ఒక 5 లక్షలు వస్తాయి, అది కూడా తీసేసారు. ఎందుకన్నా మీకు ఉచిత స్కీములు ఎవరి కోసం పెడుతున్నారు? ఎవరిని చూతి ఇవ్వడానికి పెడుతున్నారు? బరాబర్ ఈసారి బై ఎలక్షన్లు కావచ్చు, రేపొద్దున జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, హస్తం గుర్తుకి తగిన శాస్తి జరుగుతుంది. బరాబర్ మార్పు ఏందో ఇప్పుడు చూపించడం. మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కాదు, మళ్ళీ ఒక టర్మ్ బరాబర్ గుర్తుంటుంది మార్పు. అన్న చెప్తాడు 50 సంవత్సరాలట, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్కి బరాబర్ చెప్తారు. పొన్నం ప్రభాకర్ గారికి ఇది హెచ్చరిక. మమ్మల్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని మా ట్రాన్స్పోర్ట్ రంగాల సెక్టర్లతోటి, ట్రేడ్ యూనియన్ నాయకులతో కూర్చోబెట్టి సంప్రదింపులు చేసి మా సమస్యలు పరిష్కరించాలా, మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. లేదంటే కనుక ఈ రాబోయే ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఇప్పటికైనా అడుగుతున్నాం, మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. పత్రికా మిత్రులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, మల్టీమీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, దయచేసి ఇది జర వాళ్ళ దగ్గరికి తీసుకుపోయే సమాచారాన్ని జర చేయండి. దీన్ని ఎడిట్ చేసి, దీన్ని కటింగ్ చేసి మిమ్మల్ని ఏమైనా కేసులు వేస్తారేమో అని చెప్పేసి కనుక మీ ఇష్టం. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేట్ బస్సులు అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్, CNG బస్సులు అంతా తీసుకొచ్చి అంతా రూపుమాపి కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తీసుకొస్తాం, ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నో వేదికలలో మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తావు అన్న? దిగిపోయే ముందల సీఎం కేసీఆర్ గారు ఇది ఏదైతే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న బస్సు సెక్టర్ ఏదైతుందో వీళ్ళకు పర్మనెంట్ జాబులు అని చెప్పేసి పాపం వాళ్ళకు ఒక జియో ఇంప్లిమెంట్ చేసి ఇది చేసిపోయాడు. ఈరోజు ఏమవుతుంది? కార్పొరేటర్కి మొత్తం ఈవీ అని చెప్పేసి తీసుకొచ్చి కార్పొరేట్ చేతిలో పెట్టేసి మొత్తం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఇది. ఈరోజు మహిళలకు స్కీమ్ ఇచ్చాడు ఫ్రీ. అడిగినరా వాళ్ళు మిమ్మల్ని? ఎవరి కోసమన్నా ఇచ్చేది ఉండే? ఖచ్చితంగా అభాగ్యులకు ఇచ్చేది ఉండే, అంగవైకల్యం చెందిన వాళ్ళకి ఇచ్చేది ఉండే, లేదంటే వృద్ధులకు ఇచ్చేది ఉండే, స్టూడెంట్స్కి కొంతమందికి ఇచ్చేది ఉండే. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీకి ఇచ్చేసినాం. టైంపాస్కి వేసేస్తారు ఫ్రీకి బస్సులల్లో. ఈరోజు ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ చేతిలో మొత్తం గవర్నమెంట్ ఆదాయాన్ని కార్పొరేట్ చేతిలో పెడుతున్నారు. ఈరోజు
మాలాంటి నిరుద్యోగులు కావచ్చు, చదువుకున్న విద్యావంతులు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా మీరు ఉపాధి కల్పించలేని పరిస్థితి ఈరోజు మేము అయినా కూడా మేము ఇంట్లల్లో బంగారం తీసుకొచ్చి భార్య పిల్లల పిల్లం పూసలు తాకట్లో పెట్టి ఆటోలు కొనుక్కుంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, ఆత్మహత్యలు ఇవన్నీ ఉసురు తాగి సర్వనాశనం అయిపోతారు. డ్రైవర్లో ఉసురు పోసుకున్న కూడా ఈ బస్సు మొత్తం బంద్ చేసిలే కదన్న. అవును. ఏంది ఆటోలు కూడా వేరే వేరే డిస్టిక్లలో పోతానని తెలిసింది. ఏ డిస్టిక్లను నడిపిస్తున్నారు, ఎంత ఛార్జ్ చేస్తున్నారు కస్టమర్ల దగ్గర నుంచి? డబ్బులు ఇస్తే దాకా పోతాం కదన్నా. సిద్దిపేటకి అయితే 500, మెదక్ అయితే 800 మనిషికి తీసుకెళ్తాం. ఆల్రెడీ మా పుట్ట మీద కొట్టింది గాడు రేవంత్ రెడ్డి గాడు, అందుకే మేము కూడా ఇట్లా చేస్తున్నాం. ఇంకా దానికన్నా మిషన్ ఏం చేస్తాం? ఏడికైనా సరే, ఏ డిస్టిక్ అయినా సరే వెళ్ళిపోతాం. అంటే ప్రతి ఒక్క లేడీస్ ఎవరైనా ఎక్కుతున్నారా లేదంటే జెంట్సే ఎక్కుతున్నారా? జెంట్స్ లేడీస్ ఇద్దరు ఎక్కుతారు. ఫ్రీ బస్సులు కదా, లేడీస్కి ఇబ్బంది కాకుండా జెంట్స్కి ఇబ్బంది కాకుండా అందరినీ కూర్చోబెడతాం. అంటే పండగ వాతావరణం చూసుకొని స్టూడెంట్స్ కావచ్చు లేదంటే తల్లిదండ్రులు కావచ్చు హైదరాబాద్ కొంచెం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఇట్లా డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసుకోవడం ఎలా? ఏం కలెక్ట్ చేయం కదా, ఎందుకు కలెక్ట్ చేస్తాం? ఇట్లాంటి మూమెంట్ ఉంటేనే తీసుకుంటాం. 100-200 ఎక్కువ అంతే, దానికన్నా మించింది లేదు. మామూలు టైంలో అయితే మామూలు తీసుకుంటాం. ఏడికైనా పోతాం, ఏడికైనా సరే రూపాయి లాభం. బంధు కారణంగా మాత్రమే ఆటోలు సిద్దిపేట వరకు జిల్లాల వరకు వెళ్తున్నాయా లేదంటే లోకల్ ఆటోలు కూడా ప్రతిరోజు కూడా నడిపిస్తారా మీరు? ప్రతిరోజు నడిపిస్తాం, ఏడు దాకైనా సరే పర్లేదు. సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, సంగారెడ్డి కానీ, ఏడు దాకైనా పోతాం. డబ్బులు ఇస్తే ఏడు దాకైనా పోతాం కదన్నా, ఎందుకు పోయాం చెప్పండి? ఆల్రెడీ పొట్ట మీద కొట్టింది. అయ్యి ఉన్నమాట చెప్తున్నాం కదన్నా, పొట్ట మీద కొట్టి రోడ్డు మీదకి వచ్చేసినాం, ఇంకేం చేస్తాం చెప్పు? ఇట్లా 100-200 ఎక్కువ పడుకొని పోలేమా మేము? బస్సులు బంద్ చేసినా వాళ్ళ ఇష్టం అది, మేమైతే చెప్పలేదు బస్సులు బంద్ చేయమని. వాళ్ళే బంద్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం అది. ఆటోలను ఆదరిస్తున్నారా ప్రజల నుంచి 12-13 ఆటోలు పోయినాయి ఇప్పటికి. అదే సిద్దిపేటకి, మెదక్కి, కరీంనగర్కి జిల్లాలకి 13 ఆటోలు జేబీఎస్ నుంచే పోయినాయి. ఇక బయట నుంచి ఎంతమంది పోరు? బయట ఆడ కార్లు పెట్టుకొని కూడా వాళ్ళు కూడా వచ్చి ఎక్కించుకొని పోతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.